శక్తి మించి కూడా ఎవరైనా కృప చూపించండి. దేవాలయ సంఘ బిడ్డలు అందరూ పేదవాళ్ళమే, పేదవాళ్ళ ప్రభా అయా దేవుడికి స్తోత్రాలు తండ్రి. కొందరు పొలం ఉన్నప్పటికీ కొందరికి అయా అప్పులు కూడా ఉన్నాయి ప్రభా. దేవాలయకి స్తోత్రాలు తండ్రి. అయా భారమే కష్టమే కానీ నీ పని చేయడం కష్టం కాదు ప్రభా. నీ పని చేయడం భారం కాదు నాయన. బాధ్యత ఆనందంతో కడదాం మందిరాన్ని ఒక పాట నాకు ఇచ్చావు ప్రభా. దేవాన్ని స్తోత్రాలు. అయా నిజమే ప్రభా. నా ముందు మా ముందు ఇక్కడ వెంకటరత్నం గారు వచ్చి అయా ప్రభా దేవా ప్రార్థన నడిపించవచ్చు, పెద్ద పరిస్థితి ముందు తీసుకెళ్లి ఉండవచ్చు. దేవాన్ని స్తోత్రాలు ప్రభా. ఇంకా చాలా మంది దైవజనులు పేరు చెప్పిన కుదరలు కానీ రెండవదిగా ప్రభా సుంచంద్రరావు గారు కూడా ఈ మందిరాన్ని కట్టి ఉండవచ్చు, ముందు తీసుకెళ్లి ఉండవచ్చు. అయా దేవానికి స్తోత్రాలు ప్రభా. దేవానికి వందనాలు అయినా నా దైవజనుడిగా నాకు ఈ అవకాశం మూడవ సబ్జెక్ట్ గా ప్రభా నాకు ఇచ్చిన అవకాశాన్ని దైవజనుడిగా ఉండి అప్పట్లో వాళ్ళని కట్టి ఉండవచ్చు ఆయన. అయితే సత్య గారు అయా ప్రభా విజయరాజు గారు నా దేవా నా ప్రభా మా నాయని గారు కలిసి ముగ్గురు కలిసి కట్టి మందిరాన్ని కట్టడానికి నా ప్రభా నా పెద్ద తానియ గారు ఫ్యామిలీ అన్నదమ్ములు కలిసి ఈ స్థలానికి ఇవ్వడానికి దేవాన్ని సన్నిధిలో ప్రభా తీర్మానించుకుని ఉండగా అయా మేము ఎంతో సంతోషంగా నేను ఆరాధించుకుని 30 సంవత్సరాలు అంటారు మా చెల్లి ప్రభా. 30 సంవత్సరాలు కూడా నేను సాగించుకుంటూ వచ్చాను. ఇదిగో ప్రభా నన్ను ఎందుకు పంపించావు, దేని పంపించావు అయా సత్యాన్ని బోధించడానికి, సత్యంలో నడిపించడానికి, ఆ సత్యం కొరకు చచ్చిపోయేవారుగా చేయడానికి మమ్మల్ని పురికొల్పి నడిపించామని నమ్ముతూ ఉన్నాను. ఈ సంఘ బిడ్డలందరూ మీరు ప్రేమిస్తున్నారు కనుక నన్ను పంపించారు. నేను ఎరిగి ఉన్నాను ప్రభా. దయచేసి నీ ఆత్మని నీ హస్తం లేకపోతే అయా మేము ఏ పని చేయలేము ప్రభా. అయా ఇప్పుడు కళలను సరిపోతే పని చేయగలం. అయా రోజులు గౌరవించాడు ప్రభా. ఇదిగో విత్తనాలేసింది ఎక్కడర్థంగా అయితే నీరు పోసింది ఎస్ఐయా నా దేవా పురుషురాలు గారైతే నా దేవాన్ని ఎరివేస్తున్నాను. అయా ఎరివేసి ఫలింప చేసేలాగా మొక్కలు ఎదిగి కనుక నేను ఎరివేసి వాక్యమైన ఎరువులు సత్యమైన వాక్యాన్ని బోధించి ఎరివేస్తూ ఉన్నాను. ఈ ఎరువేసిన తర్వాత ఫలించి వృద్ధి చేసి ఆ ఫలాలు ఉండాలంటే మీ కృప కావాలి. ఈ ఫలాలు మాకు ప్రార్థన చేయాలి. మీరు నాతో మాట్లాడారు కదా ఇస్తాయా ఎంతో పుస్తకంలో చేయవలసింది చాలా మంది చెప్పారు కదా. ఆ పని మీరు చేస్తామని చూసుకోవాలి కదా. ఆయన ప్రారంభించిన అనుకున్నప్పుడు కొంతమంది కట్టిస్తామని చెప్పారు, కొంతమంది కంకరిస్తామని చెప్పారు, ఒకటి కంకరిస్తామని ముందుకు వచ్చింది. కొందరు బిడ్డ అయితే ప్రభా ఐరన్ ఇస్తాను ముందుకు వచ్చింది. నా ప్రభావం ముందు నడిపించండి. నన్ను 500 మొత్తం 600 మొత్తం తెచ్చి వాడినాలని సోదరు కృష్ణ గారు కూడా నా ప్రభా ధైర్యంగా ముందుకు రావడానికి ఎలాగో నా ప్రభావ మేము అందరూ తానే గారు నేను అయా ప్రభా రాస్తున్నారు గారు ముందును దయా ముందుకు పైగా దేవా నా వాంఛని స్తోత్రాలు తండ్రి. ఈ పరిసర ఎప్పుడు ముగ్గురు అయా ప్రభా మా ఎంటలు అందరూ ఉండాలని ఉంటాయి ఇష్టపడుతున్నారు ప్రభా. అయా దేవుని స్తోత్రాలు ఫోన్లు చేస్తూ మేము వచ్చాను ఆయన. మీకు 6 చెప్తూ వచ్చాను ప్రభా. నేను ఎంతో ప్రేమిస్తూ ఈ బిడ్డలందరినీ బట్టి సంతోషిస్తా ఉన్నాను, ఆనందిస్తున్నాను ప్రభా. చనిపోవట్లేదు ప్రభా. వచ్చి రాగానే మేము ఇక్కడికి వచ్చి రాగానే ఆ మాట చెప్పాలి సరిపోవట్లేదండి. ఏం చేద్దాం కట్టేద్దాం అనుకున్నాం. నేను వచ్చి ఇప్పుడు 4 సంవత్సరాలు దాటేసింది ప్రభా. దేవానికి స్తోత్రాలు అయినా 4 సంవత్సరాలు పూర్తవడానికి 3 సంవత్సరాలు దాటేసి 4 సంవత్సరాలు పూర్తల దగ్గర అవుతుంది. నా ప్రభా దేవా ఈ ఏప్రిల్లో ఇప్పుడు నా దేవ వస్తే 4 పూర్తయిపోయి 5లోకి వెళ్ళిపోతాం ప్రభా. నా దేవానికి తండ్రి. అయితే ఇప్పటికి మీరు ద్వారా తెరిచారు. ఎప్పుడు మధ్యలో కట్టాలో, ఎప్పుడు ఏ పని జరగాలో కాలాలు సమయాలు మీ స్వాధీనంలో ఉన్నాయి కనుక నిజంగా దాని చెప్పినట్టుగా నేను సర్వీసంగా నివసించి హాయిగా మా యేసుక్రీస్తు ప్రభువును గుడారంలో నాకు ఇష్టం లేదని
ఆ తండ్రి ఆ రాజు చెప్పడం ఇప్పుడు తరతరాల వరకు ఆ కుటుంబం పుట్టడానికి ఇష్టపడతాం కదా. యుద్ధాలు కోరుకుందాం. ఇదిగో నేను మమ్మల్ని